ఓ రాజు ఒక మంత్రి అడవికి వెళ్ళారు, వేటాడారు. ఆ వేటాడే ప్రక్రియలో రాజు బాణాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ బాణం మిస్ అయ్యి ఈ ఏలును కట్ చేసుకుని తీసుకుపోయింది. రాజు ఏలు కట్ అయిపోయింది. ఈ మంత్రికి ఒక నమ్మకం ఉంది, ఏమిటంటే జీవితంలో ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని నమ్ముతాడు. రాజు వేలు కట్ అయిపోయి ఆ ఏలు మిస్ అయిపోయినప్పుడు బాధతో బాధపడుతూ, మంత్రి ఘోరం జరిగింది మంత్రి. ఏమైంది రాజా? ఏలు కట్ అయిపోయింది మంత్రి. మీ మంచికే రాజా అంటే ఒళ్ళు మండిపోయింది. కష్టం వచ్చినప్పుడు నా వేలు పోయినప్పుడు జాలిపడాల్సింది పోయి, ఏదైనా మంచి సలహా ఇవ్వాల్సింది పోయి నా మంచి జరిగిందంటావా? అసలు ఇలాంటి వాడిని నమ్మడం నాకు బుద్ధి తక్కువ. ఎవరక్కడ? సైనికులు వచ్చేసారు. ఈ దుర్మార్గుని తీసుకెళ్లి చెరసాల్లో బంధించండి అని చెప్పన్నాడు. చెరసాల్లో బంధించేశాడు. కొన్ని నెలల తర్వాత ఏ వేలైతే పోయింది కానీ రాజు మళ్ళీ వేటకొచ్చాడు. అలా వేటకొచ్చినప్పుడు అడవి జాతి ప్రజలు కొంతమంది అమాంతంగా వచ్చి రాజును పట్టుకున్నారు. ఈ సైనికులు రాజు దగ్గరికి వచ్చే లోపల రాజేమో ఏదో జింక వెనకబడి దాన్ని వేటాడుతూ సైనికులతో ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. ఒంటరిగా వేటాడడానికి లోపలికి వెళ్ళిపోయాడు. అడవి జాతి ప్రజలు పట్టేసుకున్నారు, తీసుకెళ్లిపోయారు. ఆ అడవి కొండ జాతి దొర దగ్గర తీసుకెళ్లిపోయారు. వాళ్ళకున్న ఆచారం ఏమిటాయా అంటే, ఎవరైనా అడవిలోకి జ్వరబడినా వాళ్ళు దొరికినా వాళ్ళ దేవతకి బలిచ్చేసేయాలి. బలిచ్చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసేసి కత్తి పైకి ఎత్తేసరికి ఎవడో చూసేశాడు. ఏం చూశాడయ్యా అంటే, సహజంగా చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? 5 వేళ్ళు ఉంటాయి. ఈ రాజుకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దొరా దొరా దొరా, ఏంట్రా అలా అరుస్తున్నావు? అందరికీ 5 ఏళ్ళు ఉంటాయి. వీడెవడో తేడాగా ఉన్నాడు. 5 ఏళ్ళు లేవు, 4 వేళ్ళే ఉన్నాయి. ఏదో లోపం ఉంది. ఈ లోపం ఉన్నటువంటి మనిషిని బలి ఇవ్వడం మన దేవతకి ఇష్టం లేదు దొరా, కాబట్టి బలి ఇవ్వకూడదు దొరా అంటే. అలాగే అతన్ని బలి ఇవ్వకుండా వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి అన్నారండి. ఎవరు జ్ఞాపకం వచ్చారు రాజుకి? సడన్ గా మంత్రి జ్ఞాపకం వచ్చాడు. రాజా, మీ మంచికి అలా జరిగింది రాజా అని చెప్పి పాపం అడవిలోంచి గబగబా చెరసాలకు వెళ్ళాడు. చెరసాలకు వెళ్ళి మంత్రిని చూసి, మంత్రి నువ్వు చెప్పిందే కరెక్ట్ మంత్రి, నా వేళ్ళు తెగిపోవడం మీ మంచికి అని చెప్పంటే నేను అబద్ధం చేసుకుని నిన్ను అన్యాయంగా చెరసాల్లో వేశాను మంత్రి, నన్ను క్షమించు మంత్రి అని అంటే, మంత్రి అంటాడు, నన్ను మీరు చెరసాల్లో వేయడం అది నా మంచి కోసమే, నా మేలు కోసమే మీరు చెరసాల్లో నన్ను బంధించారు రాజా అంటే, నేను అన్యాయంగా చెరసాల్లో బంధించాను కదా మంత్రి, నీకెలా మంచి అవుతుంది అది? లేదు రాజా, నన్ను మీరు చెరసాల్లో బంధించారు కాబట్టి నేను బతికిపోయాను రాజా. నువ్వెందుకు బతికావు మంత్రి? ఏమీ లేదు రాజా, సాధారణంగా అడవికి నువ్వు వెళ్తూ నన్ను తీసుకెళ్తావా? నేను కూడా నేను వచ్చేవాడిని నీతో పాటు. ఆ వేటాడుతున్నప్పుడు పరిగెడితే నేను పరిగెట్టేవాడిని, నువ్వు దొరికేవాడివి, నేను దొరికేవాడిని. నీకేమో 4 ఏళ్ళు వదిలిపెట్టేశారు, నాకు అన్ని వేళ్ళు ఉన్నాయి కాబట్టి నన్ను వేసేసేవాడిని. మీరే కనుక నన్ను చెరసాల్లో పెట్టకపోతే నా ప్రాణం పోయేది రాజా. మీరు నన్ను చెరసాల్లో వేయటం నా మేలు కోసమే రాజా. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో మనకు క్షేమము కాదు అని ఏదైనా దేవుడు తలస్తే దాన్ని నీ జీవితంలో జరగనివ్వడు.